కర్నూలు రైల్వే స్టేషన్ ముందు రైల్వే సౌకర్యాలు మెరుగుపరచాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. కర్నూలు నుంచి విజయవాడ వరకు ఇంటర్సిటీ రైలు నడపాలని, దీంతో పాటు కాచిగూడ నుంచి కర్నూలు మీదుగా గుంటూరు వెళ్లే ప్యాసింజర్ రైలు విజయవాడ వరకు నడపాలని వారు డిమాండ్ చేశారు. కర్నూలులోని పంచలింగాల వద్దనున్న రైలు వ్యాగన్ పరిశ్రమ పనులు పూర్తి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య కోరారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంపీలు రైల్వే సౌకర్యాల కోసం కృషి చేయాలని కోరారు. 2 రోజుల పాటు నిరసన కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, రామకృష్ణ రెడ్డి, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. కర్నూలు రైల్వే స్టేషన్ దగ్గర ఈరోజు రేపు సామూహిక దీక్షల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా కర్నూలు నగరం నుండి విజయవాడ వరకు ప్రతిరోజు ఇంటర్సిటీ రైలుని నడపాలని చెప్పి, అదేవిధంగా మహబూబ్ నగర్ నుండి విశాఖపట్నం వరకు నడుపుతున్నటువంటి రైలుని మహబూబ్ నగర్ నుండి కర్నూలు వరకు పొడిగించి ఇక్కడ నుండి కర్నూలు నుండి విశాఖపట్నం నడపాలని చెప్పి, అదేవిధంగా మరి పంచలింగాల దగ్గర ఉన్నటువంటి రైల్వే కోచ్ పరిశ్రమ దానికి సంబంధించి వాటికి నిధులు కేటాయింపులు చేసి ఆ కోర్సు పరిశ్రమని పనులన్నీ పూర్తి చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది మంది యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి మంత్రాలయం నుండి కర్నూలు వరకు నూతన రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఒకటి అడుగుతూ ఉన్నాం, ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలు నగరానికి దేశంలోనే ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఇలాంటి నగరం నుండి విజయవాడకి మరి ప్రత్యేకంగా రైలు నడపాల్సిన అవసరం లేదా అని చెప్పి